పూరా లోకల్. మరి పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఆ రోజు గెలిచిన తర్వాత కొడంగల్లో నీ కొడంగల్కు 10,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతానని చెప్పాడు. 10,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఎన్ని కోట్లు పెట్టాడు నాకే తెలియదు, అది మీరు కనుక్కోవాలి. మహబూబ్ నగర్ జిల్లా నా సొంత జిల్లా, నేను 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు పెడతా అన్నాడు. 1,05 సంవత్సరాలు వదిలిపెట్టండి ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల దగ్గరకు వచ్చి దాదాపు 19 నెలలు అయిపోతున్నాయి. మీరు మహబూబ్నగర్ జిల్లాకు ఎన్ని కోట్లు పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఏ ఒక ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసి, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇది నా జిల్లా అంటూ, ఈ నా ఒక నియోజకవర్గం అంటూ చెప్తున్నారు. ఆ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు మీరు. ఇంతకుముందు అనేక సమస్యలు అరుణాక గారు మాట్లాడారు, సత్యం గారు మాట్లాడారు. ఇవన్నీ కూడా సమస్యలు అయితే మన ముందు ఉన్నాయో, ఈ సమస్యల పరిష్కారం కోసము ఏదైనా ఒక మార్గం ఉందంటే అది కేవలం రేపు రాయబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిపే దానికి మార్గం అని చెప్పి చెప్తాను మిత్రులు. మన కొంతమంది మక్తల నుంచి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ చెప్పాను, మీరందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ప్రాంతం కూడా ఎక్కువ రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క రైతాంగానికి మరొకసారి విషయం చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈ ప్రభుత్వము గతంలో చెప్పింది, మొన్న కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తా ఉంది, యూరియా కొరత ఉంది, మాకు కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదని. ఇదే రాష్ట్ర ప్రభుత్వము మేము గతంలో చెప్పాము, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పారు, మనకు కావాల్సింది, మనకు అవసరం ఉన్నది 9 లక్షల మెట్రిక్ టన్ను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 12 లక్షల మెట్రిక్ టన్ను పై చిరుకు. 9 లక్షలు అడిగితే మేము 12 లక్షలు ఇచ్చినాము. అయినా కూడా ఎరువు దుకాణాల్లో యూరియా ఎందుకు తక్కువ ఉంది, ఎందుకు కొరత ఉన్నది అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.